Hello everybody, welcome back to Social People. This is your social science teacher Suhail. సో ఈ వీడియోలో మనం జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్స్ని చూడబోతున్నాం అనమాట. ఒకవేళ మీరు నా ఇంట్రడక్షన్ వీడియో రిసోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే మీరు వెళ్ళి ఐ హైలీ రికమెండ్ దట్ యూ నీడ్ టు గో అండ్ వాచ్ ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమా మధ్యలో చూస్తే ఏం అర్థం కాదు కదా. సో first please go and say the introduction video and let's come. So let us start development of resource. As you know, మన హాబీ ఏంటి? మన హాబీ టైటిల్స్ని పోస్ట్ మార్టం చేయడం. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ బట్ లెట్ us see డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్స్. సో రీసోర్సెస్ని మనం ఎలా డెవలప్ చేసాం? డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్స్ అంటే ఏంటి? బేసికల్గా రీసోర్సెస్ని మనం యూస్ చేసుకుని ఎలా డెవలప్ అయ్యాం అండ్ రీసోర్స్ని మనం డెవలప్మెంట్ ఎలా చేసాం. రీసోర్స్ని టైం పీరియడ్లో నుంచి మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం కదా. ఎర్లీ హ్యూమన్ స్టేజ్లో మనకి రీసోర్సెస్ని ఎలా వాడాలో మనకి తెలియదు. చిన్న చిన్నగా రీసోర్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అని నేర్చుకున్నాం కదా. సో దాన్ని మనం డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్స్ అని అంటాం. సో లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. Resources are vital for human survival as well as for maintaining the quality of life. రీసోర్స్ ఎందుకు ఇంపార్టెంట్? మనిషి బతకడానికి రీసోర్స్ కావాలి కదా. సన్లైట్ లేకపోతే మనిషి బతకగలుగుతాడా? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఏం బతకలేవు సన్లైట్ లేకపోతే. అండ్ మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అదేంటి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చూపించుద్ది అనమాట. అండర్స్టాండ్? క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి ఒక గుడ్ లైఫ్ని లివ్ చేయడానికి రీసోర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇల్లు ఉంది, అది ఎలా కట్టారు? రీసోర్స్తోనే కదా. ఇటుకలు వేసి, సిమెంట్ వేసి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచర్, రీసోర్స్. అది ఇటుకలు అంటే మట్టితో చేస్తాం. ఎలా? టెక్నాలజీని యూజ్ చేసి. సో రీసోర్స్ని మనం టెక్నాలజీని యూజ్ చేసి ఇన్స్టిట్యూషన్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట. అండర్స్టాండ్? యూస్బిలిటీ తీసుకొస్తున్నాం. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ రీసోర్స్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. చూడండి ఎన్సీఆర్టీ లైన్స్. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ రీసోర్స్ ఆఫ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. జనాలు రీసోర్స్ని నేచర్ ఒక గిఫ్ట్, దేవుడు ఒక గిఫ్ట్ అనుకుంటున్నారు అనమాట. కానీ నిజంగా గిఫ్టా? కాదు. ఎందుకు గిఫ్ట్ కాదు అని మీరు తెలుసుకోవాలంటే గో అండ్ వాచ్ మై ఇంట్రడక్షన్ వీడియో. యూ విల్ లెర్న్, యూ విల్ నో యాక్చువల్లీ. యాజ్ అ రిజల్ట్ జనాలు రీసోర్స్ని గిఫ్ట్గా అనుకోవడం వల్ల ఏమైంది? హ్యూమన్ బీయింగ్స్ యూజ్ దెమ్ ఇండిస్క్రిమినేట్లీ అండ్ దిస్ లెడ్ టు ఫాలోయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. మనం తెలుసుగా ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఏమైనా కాస్ట్లీ అంటే వీ విల్ నాట్ యూజ్ ఇట్. బట్ ఒకవేళ అది గిఫ్ట్ అయితే ఆర్ అది ఫ్రీ అయితే పెనాల్ అయినా మనం తాగేస్తాం, అవునా కదా? సో సారీ, ఇట్ వాజ్ జోక్. నెక్స్ట్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే ఎక్కువగా రిసోర్సెస్ ఫ్రీ అనుకొని, యాక్చువల్లీ అవి ఫ్రీ కాదు, వాటిని ఫ్రీ అనుకొని మనం భ్రమలో పడి మనం దాన్ని ఇండిస్క్రిమినేట్లీ యూజ్ చేసామన్నమాట. ఇండిస్క్రిమినేట్లీ యూజ్ చేయడం అంటే ఇంకా అదుపు లేదన్నమాట. యూజ్ చేయడమే యూజ్ చేయడం, వాటర్ని వేస్ట్ చేయడం, చెట్లని కొట్టేయడం, రిసోర్స్ని బాగా వాడుకున్నంత వాడేసామన్నమాట రిసోర్సెస్ని మనం. సో దానివల్ల ఏమయ్యాయంటే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ హ్యూమన్ ఫేస్ చేయాల్సి వచ్చాయి. ఆ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి. Depletion of resource for satisfying the greedy of few individuals. Correct. NCERT always speaks the correct. Depletion of resource for satisfying greedy of few individuals అన్నమాట. ఫ్యూ ఇండివిజువల్స్, కొద్దిమంది ఇండస్ట్రీస్ వాళ్ళ గ్రీడీనెస్ కోసం రీసోర్సెస్ని వాళ్ళు చాలా బాగా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఒకవేళ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో అగ్రికల్చర్ పండిస్తున్నారు అనుకోండి, వెరీ గుడ్ థింగ్, ఓకే. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళకి కాపర్ ఓర్స్ ఆర్ గ్రానైట్ మైన్స్ ఉన్నాయని తెలుసా అనుకోండి. గ్రీడీ ఇండివిజువల్స్ ఏం చేస్తారు? ఇంత ఎకరాల్లో మంచి బంగారు పంట పండుతున్నా వాళ్ళు దాన్ని ఫార్మర్స్ దగ్గర నుంచి మోసాలు చేసి తక్కువ రేట్కి కొనేసి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని ఒక మైనింగ్ ఇండస్ట్రీగా మార్చేస్తారు. సో ఈ సోర్స్ని మనం ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట, కాపర్ మైన్స్. దానివల్ల చాలా అంటే చాలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి ప్రాబ్లమే. మైనింగ్ చేస్తున్నామంటే మనం ల్యాండ్ని కొడుతున్నాం, లోపల ల్యాండ్ లూజ్ అయిపోయింది. సో జస్ట్ ఒక్క ఎర్త్క్వేక్ కానీ ఒక్క టెక్టానిక్ ప్లేట్ ఇంచ్ కదలడం వల్ల అక్కడ మొత్తం కిందకి పడిపోయే అవకాశం అది.
accumulation of resource in few hands, which in turn divided the society into two segments. Example, having haves and have nots or rich and poor. సో ఏదైతే గ్రీడీ ఇండివిజువల్స్, ఎవరైతే ఫ్యూ ఇండివిజువల్స్ దగ్గర మొత్తం రిసోర్సెస్ ఉన్నాయో, దానివల్ల ఏమైంది, రిసోర్సెస్ అనేవి ఒక్క మనిషి చేతిలోనే, అంటే ఫ్యూ ఇండివిజువల్స్ చేతిలోనే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. అక్యూములేషన్, ఎక్కువ రిసోర్సెస్ ఉండిపోయాయి. అండ్ అదేం చేసింది, సొసైటీని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అండ్ ఎవరి దగ్గర అయితే లేవో. దీన్ని బట్టి ఏం చేస్తుంది మనకి, పూర్ అండ్ రిచ్. రిసోర్స్ వల్ల ఏవైతే ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ రిసోర్స్ ఉన్నాయనుకోండి, యూ బికమ్ ద రిచ్ టాప్ 1% ఆఫ్ ఇండియా. ఇఫ్ యు ఆర్ పూర్, దెన్ యూ విల్ గో బిలో ద పావర్టీ లైన్ ఇన్ యువర్ కంట్రీ. అండ్ అవర్ కంట్రీ ఈజ్ $4 trillion ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ. కానీ మీకు మనం ఈ ప్రపంచంలోనే 4th లార్జెస్ట్, వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీలా అనిపిస్తుంది అసలు. ఓన్లీ మేబీ 1% ఆఫ్ ఇండియన్స్ హు ఆర్ రిచ్ మేబీ ఫీల్ ఇట్. కానీ బయట మనం $4 trillion ఎకానమీ అంటే నో వన్ ఆర్ బిలీవింగ్. వై? రీసోర్స్ అక్యుములేషన్. ద రిచ్ ఆర్ హోల్డింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్స్, బట్ పూర్ ఆఫ్ దిస్ కంట్రీ nothing. Indiscriminated exploitation of resource has led to global ecological crises such as global warming, ozone layer depletion, environment pollution and land degradation. సో రీసోర్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమైంది, రీసోర్స్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏమైందంటే, రీసోర్స్ గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ని తీసుకొచ్చాయి. బాగా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే ఎక్కువ తోడేయడం, పెట్రోల్ని ఎక్కువ పెట్రోల్ తీయడం అంటే ఏదో లోపల ఒక పైప్ పెట్టి పెట్రోల్ తీయడం కాదు. దాన్ని మన ల్యాండ్ని కొల్లగొట్టాల్సి వచ్చింది, ల్యాండ్ని డ్రిల్ చేయాల్సి వచ్చింది. ఒక గోల్డ్ని కానీ ఒక కాపర్ మైన్ తీయాలి అంటే హ్యూజ్ ల్యాండ్ని డిగ్ చేసి మనం ఆ టన్నల్స్ నుంచి తీయాల్సి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు, చుట్టుపక్కల ఉన్న ఎయిర్ మొత్తం అక్కడ ఏమైనా ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. యానిమల్స్ విల్ లూజ్ దేర్ హోమ్, ఎకలాజికల్ డైవర్సిటీ డిస్టర్బ్ అవుతుంది. సో ఓవరాల్ CO2 పెరుగుతుందన్నమాట. CO2 ఏంటి, ఒక కార్బన్ డైఆక్సైడ్. అది హీట్ని బాగా రిలీజ్ చేసింది అనమాట CO2. సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడే చేయిస్తాను. టేక్ యువర్ హ్యాండ్ అండ్ బ్రీత్ అవుట్, అంటే గాలిని వదలండి. వాట్ యు విల్ ఫీల్, హీట్. మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం అండ్ హీట్. ఇది కనుక కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎర్త్ అట్మాస్ఫియర్లో పెరిగిపోతే హీట్, ఇది కార్బన్ డైఆక్సైడ్ హీట్ గ్యాస్ కాబట్టి ఎర్త్ మెల్ట్ అయిపోయింది, గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతాయి. గ్లేషియర్స్ మెల్ట్ అవుతే సీ లెవెల్ రైజ్ అవుతాయి అండ్ మన సిటీస్ సమ్మర్జ్ అయిపోతాయి అన్నమాట, సీ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. సో ఇది ఎగ్జాంపుల్. ఆక్సిజన్ ఏంటి, ఆక్సిజన్ కూలింగ్. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ చూసారా మీరు, అవి కూల్గా చల్లగా ఉంటాయి. అండర్స్టాండ్? సో గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ డిస్టర్బ్ అయ్యింది అనమాట. గ్లోబల్ వార్మింగ్ పెరిగింది, చెప్పాను CO2. ఓజోన్ లేయర్ డిప్రెషన్ అనమాట. O3 ఓజోన్ లేయర్ అంటే, ఈ ఓజోన్ లేయర్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ అని ఏవైతే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయో, ఇవేం చేస్తాయి, ఓజోన్ లేయర్కి డిప్లీట్ చేస్తాయి అన్నమాట. ఓజోన్ లేయర్ ఏ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అండ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇది ఎర్త్లో లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. దాంట్లో స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ల్యాండ్ ఇంకా ఎందుకు పనికిరాదు అనమాట, అగ్రికల్చర్ యూజర్స్కి పనికిరాదు ల్యాండ్, దాన్ని మనం ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాం. సో ఇంకా అగ్రికల్చర్ యూజర్స్కి ఆ ల్యాండ్ పనికిరాకపోతే మనం ఫుడ్ ఎలా తింటాం, దట్స్ వాట్. సో ఏదైతే మనం ఫ్రీ గిఫ్ట్గా అని అనుకొని ఇండిస్క్రిమినేట్లీ వాడడం వల్ల, కొద్ది ఫ్యూ ఇండివిజువల్స్ దగ్గర ఎక్కువ రిసోర్స్ ఉండడం వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ రిసోర్స్. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి యాక్టివిటీ ఇచ్చింది. ఇమాజిన్ ఇఫ్ ద ఆయిల్ సప్లై గెట్ ఎగ్జాస్టెడ్ వన్ డే, హౌ వుడ్ దిస్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. ఏదైతే ఆయిల్ పెట్రోల్ సప్లై ఉందో అది ఒకవేళ అయిపోతే అది మన లైఫ్ స్టైల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని ఒక యాక్టివిటీ అనమాట. ప్లాన్ ఏ సర్వే ఇన్ యువర్ కాలనీ, విలేజ్ టు ఇన్వెస్టిగేట్ పీపుల్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ రీసైక్లింగ్ ద డొమెస్టిక్ అగ్రికల్చర్ వేస్ట్, ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ దెమ్. సో ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే డొమెస్టిక్ వేస్ట్ అయితే ఉందో దాన్ని ఎలా రీసైకిల్ చేస్తారు, ఏం చేస్తారు, ఒకవేళ
లైఫ్ స్టైల్, మీరు కనుక ఆయిల్ సప్లై అయిపోతే మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మీ కాలనీ ఆర్ విలేజెస్లో క్వశ్చన్స్ అడగండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద రిసోర్స్ దే యూస్, వాట్ ఈస్ దేర్ ఒపీనియన్ అబౌట్ వేస్టింగ్, యూటిలైజేషన్. సో ఇవన్నీ యూస్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్లో ఫేమ్ చేయండి అనమాట. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్, an equitable distribution of resource has become essential for sustained quality of life and global peace. సో మనం ఇప్పుడు ఈ అన్ని ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? రీసోర్సెస్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం రీసోర్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఎలా అయితే మనం పవర్ షేరింగ్ చాప్టర్ పాలిటిక్స్లో ఫస్ట్ చాప్టర్ని పవర్ని ఎలా అయితే ఈక్వల్గా షేర్ చేసామో గొడవలు ఏం రాకుండా, ఇక్కడ కూడా మనం రీసోర్స్ని ఈక్వల్గా షేర్ చేస్తే అప్పుడు అందరూ పీస్లో ఉంటారన్నమాట. లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్ హ్యూమన్ విల్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ బై వార్స్ అండ్ నేచర్ విల్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ బై న్యాచురల్ కెలామిటీస్. సో ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నమాట. ఎందుకు? రిసోర్స్ని మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే. దట్స్ థింగ్. నెక్స్ట్, wait a minute. Yes, if the present trend of resource deplete by a few individuals and countries continues, the future of our planet is in danger. ఒకవేళ ఎలా అయితే ఇప్పుడు జరుగుతుందో అలానే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయితే మన ప్లానెట్ ఒక ఫ్యూచర్ డేంజర్లో ఉంది. మన ఫ్యూచర్ కాదు, మన ప్లానెట్ ఒక ఫ్యూచర్ డేంజర్లో ఉంది. డైరెక్ట్లీ ఇట్ ఇంపాక్ట్స్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. అది. Therefore, resource planning is essential for sustainable existence of all forms of life. So, resource planning, ఏదైతే రీసోర్స్ ఉందో దాన్ని ప్లాన్ చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అన్ని లివింగ్ బీయింగ్స్ సస్టైనబుల్గా రీసోర్స్ని ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అసలు సస్టైనబిలిటీ అంటే ఏంటి? విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సస్టైనబుల్ ఎగ్జిస్టెంట్ ఈస్ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏదైతే సస్టైనబుల్ ఎగ్జిస్టెంట్ ఉందో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క కాంపౌండ్ అనమాట. అసలు మెయిన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? లెట్ us see. ఎస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసా. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. మీ క్వశ్చన్లో వచ్చేది ఈ చాప్టర్లోని వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో లెట్ us see. Sustainable economic development means development should take place without damaging the environment, and development in present should not compromise with the needs of future generation. ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే బేసికల్గా ఏదైతే కంట్రీస్ డెవలప్ అవుతున్నాయో ఆ కంట్రీస్ నేచర్ని డ్యామేజ్ చేయకుండా డెవలప్ అవ్వాలన్నమాట. నేచర్ని డ్యామేజ్ చేయకుండా ఎలా డెవలప్ అవుతాం? సపోజ్ మనం ఇక్కడ ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నాం, ఓకే, కానీ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఇక్కడ ఫారెస్ట్ ట్రీస్ని మనం తీసేయాల్సి వచ్చింది. చెట్ల మీద బిల్డింగ్ కట్టాం కదా, సో ఇక ఏరియాని మనం ఏం చేయాల్సి వచ్చింది? క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇక మనం ఏరియాని క్లియర్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. ఇక మనం ఈ ఫారెస్ట్ని కట్ చేసి ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ పెడితే అప్పుడు అది ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తున్నటువంటిది. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అస్సలు కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇక్కడే మనం ఫారెస్ట్ని క్లియర్ చేసి బిల్డింగ్ కట్టదలుచుకుంటే మనం ఆ కొద్ది పార్ట్ ఫారెస్ట్ని క్లియర్ చేసి బిల్డింగ్ కట్టి ఏదైతే ఇంకా ల్యాండ్ ఉందో, ఏదైతే ఇంకా కంపెనీ ల్యాండ్ ఉందో దాంట్లో మనం ట్రీస్ని ప్లాన్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు కంపెన్సేట్ అన్నమాట. మన దగ్గర ఆప్షన్ లేనప్పుడు మనం కంపెన్సేట్ చేయాలి. ఇంకో సినారియో చూద్దాం. ఇంకో సినారియో ఏంటంటే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఏదో ఒక రోజు ఆ వెహికల్స్ డెఫినెట్గా, నేను వెహికల్ అని చెప్పి గోడ్ గీసినట్టున్నాను, ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ డెఫినెట్గా ఏదో ఒక రోజు ఫ్యూయల్ అయిపోద్ది అనమాట. క్రూడ్ ఆయిల్ అయిపోయింది, బికాజ్ ఇట్ ఈస్ నాన్ రెన్యూబుల్ రిసోర్స్ కాబట్టి క్రూడ్ ఆయిల్ అయిపోయింది. సో అప్పుడు ఆ వెహికల్స్ ఎలా రన్ చేయాలి? యాక్చువల్లీ క్రూడ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనం దాన్ని బయట నుంచి లోపల
ఎర్త్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ నుంచి లోపల బయటికి తీస్తున్నాం కాబట్టి ఇట్ డెఫినెట్లీ డిగ్రేడ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ థింగ్. అండ్ దాన్ని యూజ్ చేయడం వల్ల కూడా అది చాలా అంటే చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ చేసింది బండ్లో నుంచి. ఓకే, సో ఇది ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే కాదు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం తీసుకోవాలంటే సేమ్ టెక్నాలజీని ఇంటర్వ్యూన్ చేయాల్సి వచ్చింది అనమాట. టెక్నాలజీని యూజ్ చేస్తే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటికి రన్ అవ్వాలంటే డెఫినెట్లీ ఫ్యూయల్ కావాలి. అదే ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిక్తో నడిచే వెహికల్స్ని మనం ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే, ఏదైతే ఈవీస్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఏమైంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేస్తాం. ఎందుకు, మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి. మెయిన్ థింగ్, మనం డెవలప్మెంట్ అవుతున్నాం కానీ ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ డ్యామేజ్ చేయట్లేదు. అండ్ ఏవైతే ఆ ఈవీ వెహికల్స్కి ఛార్జ్ చేసే బ్యాటరీస్ ఉంటాయో దానికి మనం మరి ఎలక్ట్రిసిటీని ఎలా తీసుకొస్తున్నాం, మనం దానికి బొగ్గు ఏదైతే కోల్ ఉందో దాన్ని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీని తెస్తున్నామా? ఇప్పుడు బొగ్గుని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ తెచ్చామనుకోండి, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు. ఎందుకు, బొగ్గు మనకి బయట దొరికిద్దా? లేదు, లేయర్స్ ఆఫ్ ఎర్త్ నుంచి దొరికిద్ది. సో మనం బొగ్గుని తీయాలంటే మైనింగ్ చేయాలి, అప్పుడు తీసి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో. ఇండియాస్ నియర్లీ 80% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ ఈస్ ప్రొడ్యూస్డ్ బై థర్మల్ పవర్ ప్లాంట్స్. అంటే బొగ్గు కాల్చి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. సో మనం ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలి, రెన్యూబుల్ సోర్సెస్తో. ఎలా రెన్యూబుల్ సోర్స్ అంటే డ్యామ్ రిజర్వాయర్ ఉందనుకోండి, దాన్ని వాటర్ రిలీజ్ చేసిన వెంటనే ఆ ఫోర్స్ ఆఫ్ పవర్ కింద టర్బైన్స్ తిరుగుతాయి, దానివల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవడం వల్ల నేచర్కి ఏం హాని కలగట్లేదు. థర్మల్ పవర్ ప్లాంట్ జనరేట్ అవ్వడం వల్ల దాని యొక్క ఏవైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయో అవి నేచర్కి ఎఫెక్ట్ చేస్తాయి. కోల్ తీయడం వల్ల ఫస్ట్ నేచర్ డిగ్రేడ్ అయిపోయింది అనమాట. అండ్ ఆ కోల్ని మళ్ళీ బర్న్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ కోసం నేచర్ డిగ్రేడ్ అయింది. ఈవీస్ని ఇంప్లిమెంట్ చేయడం ఒకటే కాదు, వాటిని రీఛార్జ్ చేస్తున్న బ్యాటరీస్ ఎలక్ట్రిసిటీని కూడా ఇంప్లీట్ చేయడం. మనం ఏవైతే రెన్యూబుల్ సోర్సెస్తో ఎలక్ట్రిసిటీ వస్తుందో దాన్ని మనం గ్రీన్ ఎనర్జీ అంటాం. ఏదో రెన్యూబుల్ సోర్స్తో వస్తుందో దాన్ని మనం గ్రీన్ ఎనర్జీ అంటాం. ఎందుకు, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ కాబట్టి. అది ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఈ మొత్తం రామాయణం ఎందుకు చెప్తున్నానంటే, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది బేసికల్గా ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఇన్ ప్రజెంట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. అది ఫ్యూచర్ జనరేషన్ యొక్క నీడ్స్ని కాంప్రమైజ్ చేయకూడదు. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు మీరు వాటర్ వాడుతున్నారు, వెరీ గుడ్, ఈ వాటర్ని మీరు మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉంచాలన్నమాట. ఓకే, ఈ వాటర్ని మీరు మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా వాడుకలా తీసుకురావాలి. ఓకే, మీరు ఇప్పుడు పెట్రోల్ వాడుతున్నారు, ఓకే పెట్రోల్ ఉంది, పెట్రోల్ మీరు ఇంకా మీ ఫ్యూచర్ జనరేషన్స్కి యూస్ఫుల్లో లేకుండా అయిపోగొట్టకూడదు అనమాట. ఇంకా మీ ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే మా నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయో ఆ పెట్రోల్లో వాళ్ళు పెట్రోల్ని మ్యూజియంస్లో చూడకూడదు, వాళ్ళు కూడా పెట్రోల్ని యూటిలైజ్ చేసేలాగా ఉండాలి. డెవలప్మెంట్ చేయండి, కానీ ఎలా చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ నీడ్స్ని ఏవైతే ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ నీడ్స్కి మనం ఆకంట్లు ఏది తొలగించకుండా డెవలప్మెంట్ చేయాలన్నమాట. అది సస్టైనబిలిటీ డెవలప్మెంట్ యొక్క మీనింగ్ బేసికలీ. మళ్ళీ చెప్తాను చూడండి, ఐ లీడ్ డెఫినేషన్ అగైన్. సస్టైనబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ మీన్స్ development should take place without damaging the environment. Number 1, development in present should not compromise with the needs of future generations. ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ జరుగుతుందో అది ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని కాంప్రమైజ్ చేయకూడదు. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. డెఫినెట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్లో డెఫినెట్గా ఇది వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు మనం చూసాం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎకలాజికల్, గ్లోబల్ పీస్ అండ్ ఇండిస్క్రిమినేషన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ చూసాం. ఎందుకు, రీసోర్స్ని సరిగ్గా మేనేజ్మెంట్ చేయకుండా ఎక్కువ రీసోర్స్ ఒక చేతిలో ఉండడం వల్ల. ఇప్పుడు వరల్డ్ లీడర్స్ అందరూ ఒక సమ్మిట్ చేశారన్నమాట. ఎందుకు సమ్మిట్ చేశారు వరల్డ్ లీడర్స్ అందరూ? బికాస్ అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ డేంజర్. పక్కన వాళ్ళకి ఏమైనా అవుతా ఉంటే మనం వి విల్ గుడ్ పీపుల్ దే విల్ గో అండ్ దే హెల్ప్, అదర్ పీపుల్ లెట్ దెమ్ లివ్.
కానీ అందరికీ ఒక ప్రాబ్లం వస్తే దే విల్ బీ యునైటెడ్. సో ఇక్కడ అందరూ, ఎందుకంటే ఎర్త్లో అందరూ అన్ని కంట్రీస్ ఉంటున్నారు కాబట్టి అందరు ప్రజలకి ఇది ప్రాబ్లం కాబట్టి ఒక సమిట్ జరిగిందనమాట. దాన్ని మనం రియో డి జనీవా ఎర్త్ సమిట్ అని అంటాము. ఈ సమిట్ 1992లో రియో డి జనీరో బ్రాజిల్లో జరిగింది. అసలు ఈ సమిట్ ఎందుకు జరిగింది? బేసికల్గా ఎర్త్ని సేవ్ చేయడానికి, ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ ఎర్త్ని ఎలా కాపాడాలని చూడడానికి ఒక కాన్వర్సేషన్ జరిగిందనమాట. లెట్ us read. In June 1992 జూన్లో more than 100 heads of the state met in Rio in Brazil. రియో డి జనీరో అనేది ఒక పోర్ట్ సిటీ అనమాట బ్రాజిల్లో. బ్రాజిల్ ఈజ్ ఇన్ సౌత్ అమెరికా. ఎక్స్ట్రీమ్లీ సారీ, సౌత్ అమెరికాలో బ్రాజిల్ అనేది ఒక కంట్రీ. బ్రాజిల్ క్యాపిటల్ ఈస్ బ్రసెల్స్. Sorry, not Brazil, it's Brasilia. Write down in the comment section what is the capital of Belgium then. Okay. For the first International Earth Summit, రియో డి జనీరోలో ఏం జరిగింది? ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్ జరిగింది అన్నమాట. ఇంటర్నేషనల్ అంటే అన్ని కంట్రీస్ భాగమే ఇంటర్నేషనల్ అంట. ఎర్త్ సమిట్. దిస్ సమిట్ వాస్ కన్వర్డ్ ఫర్ అడ్రసింగ్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ అట్ గ్లోబల్ లెవెల్. అసలు ఈ సమిట్ ఎందుకు జరిగింది? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి అండ్ సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్కి గ్లోబల్ లెవెల్లో జరిగిందన్నమాట. ఎందుకు? ఎర్త్ ఇస్ ఇన్ డేంజర్ కదా. పీపుల్ ఆర్ యూజింగ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది 1820లో బ్రిటన్లో. ఇంకా అప్పటి నుంచి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హై లెవెల్. సో ఏదైతే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని ఇంకా హార్మ్ కలిగిస్తున్నారు అనమాట. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇన్ హై లెవెల్. సో అందుకని రియో డి జనీవా ఎర్త్ సమిట్ 1992లో జరిగింది. దిస్ అసెంబుల్ లీడర్స్ సైన్ ద డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ. సో వాళ్ళు గ్లోబల్ క్లైమేట్ చేంజ్కి, ఏదైతే గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ ఏదైతే అయిందో, ఎక్కువ ఎక్స్టెన్సివ్ హీట్ రావడం కానీ, ఎక్కువ వర్షాలు పడడం కానీ, సివియర్ కోల్డ్, మొత్తం ఏంటి క్లైమేట్ చేంజ్ యొక్క సైన్స్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ మీ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ, ఏవైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో, వాళ్ళ డైవర్సిటీని కాపాడడానికి, ఫుడ్ చైన్ దాని యొక్క డిస్టర్బెన్స్ కలగకుండా. The Rio Convention endorsed the Global Forest Principle and adopted Agenda 21 for achieving sustainability development in 21st century. సో వీళ్ళు Agenda 21ని అడాప్ట్ చేస్తున్నారు అనమాట. Agenda 21 ఏంటి? నెక్స్ట్ ఈ ప్యారాలో మనం చూద్దాం. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని 21st సెంచరీలో మనం అచీవ్ చేయాలి అని. 21st సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలి. ఇదే 21st సెంచరీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ఈ సెంచరీలో మనం అచీవ్ చేయాలి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే యుఎన్ ఉందో, యుఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. ఇది 2030 కల్లా ఎర్త్ అనేది, ఏదైతే ఎర్త్ ఉంది, అన్ని కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని రీచ్ అవ్వాలి బై ఎండ్ ఆఫ్ 2030. 17 సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది యుఎన్. ఎన్ని ఇచ్చింది? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ 17 సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కంట్రీస్ రీచ్ అవ్వాలి 2030 కల్లా. అప్పుడు మనం సస్టైనబిలిటీ రీచ్ అవుతాం అనమాట. ఈ 17 సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్లీజ్ రైట్ డౌన్ ద కామెంట్ సెక్షన్, లెట్ మీ నో. యూ నీడ్ టు వర్క్ ఇన్ సోషల్ సైన్స్. వచ్చేసాం పట్టేసాం వస్తామంటే యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. ఓకే, సో యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో Agenda 21 ఏంటో చూద్దాం. Okay, what is the meaning of Agenda 21? It is declaration signed by world leaders in 1992 at United Nations Conference on Environment Development, UNCED. Very very important. UNCED full form ఏంటి? United Nations Conference on Environment Development. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో ఏదో యుఎన్సిబి విచ్ టుక్ ప్లేస్ ఇన్ రియో డి జనీవా, బ్రాజిల్లోనే జరిగింది. ఇది కూడా ఇట్ ఎయిమ్స్ టు అచీవ్, ఇది ఏం అచీవ్ చేయడానికి గ్లోబల్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి మనం చూసాం.
వితౌట్ డ్యామేజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం. దాన్ని సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంట. ఇట్ ఈస్ అన్ ఎజెండా టు కాంబాట్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్. ఏదైతే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఉందో దాన్ని కాంబాట్ చేయడం అనమాట. అంటే ఏదైతే మనం డిఫారెస్టేషన్ చేసామో, చెట్లను నరికేసామో, వాళ్ళు మళ్ళీ ఎఫారెస్ట్ చేయడం, మళ్ళీ చెట్లను నాటడం. పవర్టీ అంటే కటిక పేదరికంలో ఉన్న పీపుల్ని అఫ్లిట్ చేయడం. పవర్టీ లైన్ ఉంది అన్నమాట. పవర్టీ లైన్, ఎవరైతే పవర్టీ లైన్ కింద ఉంటారో దీన్ని బీపీఎల్ అంటాం. బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు పవర్టీ అన్నమాట. బీపీఎల్ కార్డ్ తెలుసా, రేషన్ కార్డ్, వాళ్ళకే రేషన్స్ ఇస్తాం. ఎవరైతే రేషన్ కార్డు ఉందంటే మీరు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నట్టు అర్థం. అండ్ నెక్స్ట్, డిసీజెస్ త్రూ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ కామన్ ఇంట్రెస్ట్. ఏదైతే మనం డిసీజెస్ని ట్యాకిల్ చేయడానికి COVID-19 వచ్చింది, హ్యుమానిటేరియన్ మొత్తం కదిలిపోయింది అనమాట. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి అండ్ మ్యూచువల్ నీడ్స్ అండ్ షేర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే అక్కడ ఏమైనా చెత్త పడేస్తుంది అనుకోండి, రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ, మనం ఏం చేస్తాం, వీల్ బ్లేమ్ ద గవర్నమెంట్ బేసికల్లీ. వాట్ ద మున్సిపాలిటీ డూయింగ్, వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్. కానీ మనం చెత్త ఎత్తి దాంట్లో బుట్టలో వేద్దామని ఎప్పుడు అనుకోము. సో మనకి మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీస్ రావాలన్నమాట, అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ one major objective of Agenda 21 is that every local government should draw its own Agenda 21. ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయత్ కానీ మున్సిపాలిటీస్ కానీ, అవి వాళ్ళ లోకల్ Agenda 21ని తీసుకురావాలన్నమాట. క్లైమేట్ చేంజ్ని, గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి. ఇప్పుడు ఇండియాలో క్లీనెస్ట్ సిటీ ఏంటి? ఇండోర్ ఎందుకు అంత క్లీన్ సిటీ ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాధాన్యం ఏమైనా ఉందా? స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాధాన్యం ఉందా? లోకల్ గవర్నమెంట్ ఒక ప్రాధాన్యం ఉందా? అక్కడ మున్సిపాలిటీ అయితే ఉందో అది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ మంచి గవర్నెన్స్తో వేస్ట్ మేనేజ్మెంట్ చేసింది అనమాట. అండ్ అక్కడ పీపుల్ కూడా చాలా ఎథికల్. వాళ్ళు తడి చెత్త, పొడి చెత్తని వేస్తారనమాట. కిచెన్ వేస్ట్ని ఒక బ్యాగ్లో, రీసైక్లబుల్ని ఒక బ్యాగ్లో, ప్లాస్టిక్ని ఒక బ్యాగ్లో, అలా వాళ్ళు 3 కంటైనర్స్ని యూస్ చేస్తారనమాట. కానీ మనం అలా కాదు, వీఆర్ డిఫరెంట్ యాజ్ మీ. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తాం, రీసోర్స్ ప్లానింగ్ చూస్తాం అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ అన్ ఓవర్వ్యూ, మనం ఈ వీడియోలో మనం రీసోర్స్ని ఎలా డెవలప్మెంట్ చేస్తాం, దాని ఎక్కువ రిసోర్స్ ఒక చేతిలో ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎర్త్ సమిట్ 1992లో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది ఎర్త్ సమిట్? బ్రాజిల్. సో బ్రాజిల్ క్యాపిటల్ రెడ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్ యాజ్ వెల్. సారీ, బ్రాజిల్ ఇస్ అ కంట్రీ అండ్ బెల్జియం ఒక క్యాపిటల్ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ Agenda 21 ఏంటి అది కూడా చూసాం. అండ్ రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UNCED అండ్ యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇఫ్ యూ సర్చింగ్, ఇప్పుడు నేను చెప్పొచ్చు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్కడ ఉంది అని, నేను చెప్పాను కూడా ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్. కానీ మీరు వెళ్ళి సెర్చ్ చేసి రాస్తే ఇట్ విల్ రిటైన్ ఇన్ యువర్ బ్రెయిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మీ బ్రెయిన్ అది ఎక్కువ శాతం ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మనం రీసోర్స్ ప్లానింగ్ చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and see you in the next video. Till then, have a good day. See you.